स्मरणे मोक्षदातारः कामकोटिपटेश्वराः श्री चंद्रशेखर जयशंकर विजयसज्ञकाः వేమేంద్ర సరస్వత్య అవంతో మూర్తిత్రయాత్మకాః. ఇది నడిచే దేవుడైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ధ్యాన శ్లోకము. గత వీడియోలలో మనము మా ఫాదర్ అయినటువంటి ఇసుకపల్లి సంజయ్ శర్మ గారి పుస్తకాల గురించి, ఆ పుస్తక రచనకు పరమాచార్యుల వారు ఆయనకు ఆశీర్వచనం చేసి ప్రోత్సహించినటువంటి విషయాలను గురించి, తర్వాత కొన్ని పుస్తకాలను గురించి గత వీడియోలలో మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మిగతా పుస్తకాలు ఏమున్నాయి, ఆయన రాసినటువంటివి, వాటిని గురించినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇది పెరియ పురాణము అనేటువంటి ఆయన రాసినటువంటి ఇంకొక పుస్తకము. పెరియ అంటే తమిళంలో పెద్ద అనేటువంటి అర్థము. ఇది తమిళంలో తమిళ దేశంలో ఉన్నటువంటి శివభక్తులను గురించి 64 మంది శివభక్తుల గురించి తెలియజేసేటువంటి గ్రంథం ఇది. తర్వాత మన తెలుగుదేశంలో అంటే భక్త కన్నప్ప, శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి భక్త కన్నప్ప కథ కూడా దీంట్లోనే వస్తుంది. ఇది మా ఫాదర్ గారు సంజయ్ శర్మ గారు పరమాచార్యుల వారిని నేను ఈ పెరియ పురాణం రాస్తామన్నప్పుడు ఆయన ఆశీర్వదం చేసి ప్రోత్సహించినారు. ఇది ఆయన సముఖంలో జరిగినటువంటి విషయం ఇది. తర్వాత కాలంలో ఆయన ఈ పుస్తకం రాసి చేయించినప్పుడు కూడా ఆయనకి అంకితం ఇచ్చినప్పుడు కూడా దీంట్లో రాసుకున్నారు. ఇది శివభక్తుల యొక్క వారి యొక్క శివుని సేవించిన విధానము, ఆ శివుడు వాళ్ళను అనుగ్రహించిన విధానం అనేక సందర్భాలలో అనేక రకంగా తెలియజేసేటువంటి పుస్తకమే ఈ పెరియ పురాణము. పుస్తకము శ్రీ రాఘవేంద్ర స్వామి చరితామృతము. ఈ పుస్తకము మంత్రాలయం రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్రను తెలియజేసేటువంటిది. తర్వాత స్వామివారిని రాఘవేంద్ర స్వామిని ఏ విధంగా సేవ చేయాలా అనే విషయంతో పాటు స్వామివారి యొక్క కొన్ని ముఖ్యమైన స్తోత్రాలు, వాటినన్నింటినీ కూడా దీంట్లో క్రోడీకరించినారు. ఆయనకు మంచి పేరు తెచ్చినటువంటి పుస్తకాలలో ఈ రాఘవేంద్ర స్వామి చరిత్ర కూడా పుస్తకము. దుర్గా సప్తశతి మనకు మార్కండేయ పురాణంలో ఈ సప్తశతి అనేటువంటి పుస్తకం గురించినటువంటి విషయం అంతా కూడా ఉంది. ఇది 700 శ్లోకాలతో ఉంటుంది. వీటిలో మనము అమ్మవారి యొక్క చరిత్రలు, ఉత్తమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ప్రథమ చరిత్రం అనేటువంటి 3 భాగాలుగా ఉంటుంది ఈ పుస్తకం. ఇది కూడా చండీ ఉపాసకులు అమ్మవారి యొక్క పూజలు చేసేటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి విషయము. దీంట్లో ముఖ్యంగా ఏమంటే చాలామంది సాధనలో ఈ సప్తశతి పారాయణాన్ని చేసుకుంటూ ఉంటారు. అనేక విషయాలు కూడా దీంట్లో సంస్కృత మూల శ్లోకాలు చదవలేనటువంటి వారి కోసము ఆ మూల శ్లోకాల అర్థాన్ని ఈ పుస్తకంలో ఆయన తెలియజేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఏమంటే ఇంకో కొన్ని అమ్మవారి ముఖ్యమైనటువంటి స్తోత్రాలు, ఇంద్రాణి స్తోత్రము, శివ కవచము, తర్వాత ఏకాన్నిక ప్రసన్న మహాలక్ష్మి స్తోత్రం అనేటువంటి అరుదైనటువంటి స్తోత్రం అది కూడా దీంట్లో చేర్చి ఆయన భక్తులు ఎవరికి ఏ సంవత్సరంలో చదువుకునే దానికి అనుకూలంగా ఆయన ఈ పుస్తకాన్ని రాసినారు. ఆయన కూడా సుధాహాగా సప్తశతి పారాయణం చేసేటువంటి ఈ విధానం కూడా ఆయన తెలిసి కూడా ఆయన చాలాసార్లు కూడా పారాయణం చేసినారు. ఆయన రచనలలో సాయినాథుని పుస్తకాలలో ఈ సాయి మననము అనేటువంటిది ఒక పుస్తకము. సాయి చరిత్రను మామూలుగా రాసినారు. ఆయన సాయి చరిత్రను సత్తా విధానంగా ఈ విధంగా పారాయణం చేయాలనేటువంటి విషయము ఆయన ఆ పుస్తకంలో ఉంది. కానీ మళ్ళీ ఆయన ప్రత్యేకించి ఏం చేశారంటే ఈ సాయి మననంలో సాయి అవతార ప్రయోజనం ఏమిటంటే సాయి తత్వం ఏమిటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు భక్తి యోగంలో, తర్వాత జ్ఞాన యోగంలో, కర్మయోగంలో, ఈ మూడింటిని క్రోడీకరించి ఆయన చరిత్రలో ఏం జరిగింది, ఏ కథాఘట్టాలు దీనిని సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఈ సాయి మననము అనేటువంటి పుస్తకంలో చెప్పడం జరిగింది. అంటే అవతార పురుషుని యొక్క అవతార ప్రయోజనం ఏమిటి, తత్వాన్ని తెలుసుకునేదానికి ఈ సాయి భక్తులకు, జిజ్ఞాసులకు బాగా ఉపయోగపడేటట్టు ఈ సాయి మననం అనేటువంటి పుస్తకాన్ని ఆయన రచించినారు. ఇది కూడా ఆయనకు మంచి పేరు తెచ్చినటువంటి పుస్తకం. ఇది కొంచెం డీప్గా స్టడీ చేసినటువంటి పరిస్థితులలో ఈ పుస్తక రచన సాగింది. దత్త పంచకంలో ఒకరైనటువంటి శ్రీ అక్కలకోట స్వామి వారు, స్వామి సమర్థ స్వామి వారు ఆయన యొక్క చరిత్రను ఈ స్వామి సమర్థ అనేటువంటి పుస్తకంలో ఆయన
రచన చేసినారంటే స్వామివారి యొక్క లీలలు చరిత్ర అంతా కూడా దీంట్లో వస్తుంది. ఈ పుస్తకానికి రచనకు ముందు ఒకసారి ఆయన షిరిడి పోయిండినారు. అక్కడ కరాలైనటువంటి ఒక మహనీయుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చినాడు. అక్కడ ఆయన పరిచయం అయ్యి ఆయన ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకము ది ఎటర్నల్ సేజ్ అనేటువంటి పుస్తకాన్ని ఈయనకిచ్చి దీన్ని తెలుగులో అనువాదం చేయమని చెప్పినారు. అప్పుడే ఆయన ఈ పుస్తకాన్ని తెలుగులో వివరించడం జరిగింది. ఇది అక్కలకోట స్వామి చరిత్రను, ఆయన యొక్క లీలలు, ఆయన స్వామి మహాత్మ్యము, తర్వాత ఆయన యొక్క స్తోత్రాలన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది. తర్వాత ఈ పుస్తకము సుభద్ర పరిణయము అనేటువంటి పుస్తకము ఆయన గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకున్నారు. ఆయన చదువుకున్నప్పుడు ఏమంటే ఆయనకు ఎన్టీ రామారావు గారు సీనియర్ ఉండినారు. ఆ కాలంలోనే వాళ్ళిద్దరూ కొన్ని షేక్స్పియర్ రాసినటువంటి నాటకాలు కొన్ని స్టూడెంట్ లైఫ్ ఆయన నాటకం అవి చేయడం జరిగింది రామారావు గారితో పాటు. అప్పుడు ఆయనకు వీటిపైన కొంత ఆసక్తి ఉండింది. దానికి అనుగుణంగానే ఈయన ఏం చేస్తారంటే సుభద్ర పరిణయం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని దాన్ని తర్వాత అంటే నాటక రూపంలో దాంట్లో అంత అందరి పాత్రల మధ్య ఉన్నటువంటి సంభాషణలు, ప్రతి చోట ఏదైనా అవసరమైన చోట పద్యాలు అట్లా రాసుకుంటూ ఈ సుభద్ర పరిణయం అనేటువంటిది కూడా ఆయన రాయడం జరిగింది. ఇట్లా అనేక పుస్తకాలు రాసి ఆయన భక్తులకు అందజేసినారు. మేమేమంటే ఈ పుస్తకాలు ఏమున్నాయో ఏమి అనేది తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాలను ఈ వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు ఇసుకపల్లి శివరామ ప్రసాద్. నేను కర్నూలులో ఉంటాను. మా ఫాదర్ గానే ఇసుకపల్లి సంజీవ్ శర్మ గారు ఆయన రాసినటువంటి పుస్తకాలు ఏం రాసినారు, ఏ పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని మేము తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలను చేస్తున్నాను. వీటికి అన్నిటికీ ప్రేరణ గావించిన వాడు, ఆశీర్వచించిన వాడు, అనుగ్రహించినటువంటి మహానుభావుడు కంచి పరమాచార్యులు. ఆయనే నడిచే దేవుడు. ఆయన యొక్క అనుగ్రహ విశేష బలం వలన ఇన్ని పుస్తకాలు రాయడము, ప్రజాదరణ పొందడము, వాళ్ళ యొక్క సమస్యలను నెరవేర్చుకున్న వాళ్ళు కూడా మా ఫాదర్ దగ్గరకు వచ్చి చెప్పుకోవడం, ఇవన్నీ కూడా నేను కూడా స్వయంగా చూసినాను. ఇటువంటి పుస్తక వ్యాసంగాన్ని ఆయనతోనే ఇదైపోకూడదనే ఉద్దేశంతోనే నేను పుస్తకాలను గురించి తెలియజేయాలని చేస్తున్నాను.